My God. ఇక మొదలెడదామా? నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? ఈనాడు అనే పేపర్ టాయిలెట్ పేపర్ కి ఎక్కువ, టిష్యూ పేపర్ కి తక్కువ. షిప్పు సీజు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి లాస్ట్ షిప్పు పోయింది, సీజు పోయింది, బియ్యము పోయినాయి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా గాని, బలం గాని, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నాకు ఏం చేయాలో తెలియట్లేదు. మా అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. పాప లోకేష్ గారు ఎంత అమాయకుడు అంటే నాకు అర్థం కాలేదు సార్. వెన్న ముద్ద నోట్లో పెడితే కొరకలేడు, వెన్న ముద్ద నోట్లో పెడితే మింగలేడు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు, కానీ ఇసుక ర్యాంపులు మొత్తం మింగేశాడు. అంత మాట పవన్ కళ్యాణ్ కి గుండు మంచిగా గుండు కొట్టి పంపించారు. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు. కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ గొంతు చిత్తం అనడం ఏరగదు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి అరే నీ పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఏమ్రా ఐపీఎల్ వచ్చేసింది, మీ ఆర్సీ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్గా. ఏం బ్రో ఏమన్నావు? ఎరా ఎర్రిపుక. థ్యాంక్ యూ బ్రో. ఒక్కసారి ఐపీఎల్ వచ్చిన తర్వాత ఒక ఆర్సీబీ ఫ్యాన్ ని ఎంత మంది ట్రోల్ చేస్తారో ఏమన్నా తెలుసా బ్రో నీకు? నాకు తెలీదమ్మా. ఈ రోజు పిరస్టార్ అంటారు, ఇంకేం కాదు వెనకలో లేడు అనుకుంటులే. ఒక్కసారి నా దగ్గరకు వచ్చి కలుస్తుంది కదా తెలిసేది నేనేందో, నా బ్యాక్గ్రౌండ్ ఏందని. అటు చూడు బే. మొన్న తీసారు ఇల్లు కాదు, చేసే ట్రోళ్ళు ఏమంటున్నాం ఇంకలోడే. అటు చూడు. గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది, నేను నిన్ను తాకితే తప్ప గాలి ఊపిరయింది. ఇదేంటైతే కామెంట్ చేయ బ్రో. నువ్వు పెట్టే కామెంట్ ఎట్లుండాలంటే చదివేటోని కళ్ళ వాటర్ రావాలి. మజా ఆయా. ఏంటి మమ్మీ ఎవడీడు? వర్షం పడుతుందిరా, బండి నన్ను బయటకు తీసుకుపోరా, లాంగ్ బ్రేక్ తీసుకెళ్ళరా సాయిగా. నీ సైలెన్సర్ నల్లనల్లది నూపురా, పెట్టురా. ఓ నీ అబ్బా ఆపరదే. నాతో నిజాయితీగా ఉండు, లేదంటే నాకు దూరంగా ఉండు.
వచ్చిందండి వయ్యారి. అదేంటి అన్నిసార్లు చూస్తాను వంక నువ్వు చూడటం మానే. అరే తుప్పా చదవా. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానా అని బుక్స్ లోను నెట్ లోను రెఫర్ చేశాను నాన్న. మా చెత్త నా కొడక. దానికి కారణం హార్మోన్ చేంజెస్ నాన్న. లేలే చూస్తేనే బాగుంది. మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. నువ్వు ఇంత కొజ్జా నా కొడుకు అని తెలిస్తే. నాకు తెలుసు తను ఒప్పుకోతనే. మొండితనం తనది కాదు నీది. ఏంట్రీ ఇది?